సో ఇక్కడ ఆదిత్యనాథ్ చేస్తున్నది ఆర్టికల్ 14, 15కి వ్యతిరేకం. ఆయన చెప్తున్న మాటకే వ్యతిరేకంగా ఆయనే చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడు అంటే 14, 15 ఆయన ఆర్టికల్ 14, 15 ఆయన ఉల్లంఘిస్తున్నాడు. దీని తర్వాత మళ్ళీ చూస్తే ఆర్టికల్స్ 25 నుంచి 28 దాకా ఈ భారతదేశంలో ఉన్న మైనారిటీస్ అంటే కేవలం మతపరమైన మైనారిటీసే కాదు, సంఖ్యాపరమైన మైనారిటీస్, భాషాపరమైన మైనారిటీస్, వీరికి రాజ్యాంగం ఏ విధమైనటువంటి ప్రాథమిక హక్కులు ఇచ్చిందో స్పష్టంగా చూపిస్తుంది. ఈ మొత్తం ఆర్టికల్ 14ని, ఆర్టికల్ 15ని, ఆర్టికల్ 25 నుంచి 28ని వీటిని ఉల్లంఘించి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన 100కి 100 పాళ్ళు ఆయన పనికి రాడు. ఇందాక మీరు మా సోదరుడు గఫూర్ గారిని మాట అడిగారు, ఒక గుడి పూజారి అయితే మంత్రిగా ఉండకూడదా అంటే 100% ఉండొచ్చు, గుడి పూజారి ఉండొచ్చు, మాకే అభ్యంతరం లేదు. కాకపోతే నువ్వు పూజారిగా ఉంది అందరికి సమన్యాయం చేసావని మేము భావిస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రిగా కూడా అందరికి సమన్యాయం చేయాలి. నువ్వు మనుస్మృతిని తీసుకొచ్చి నీ పరిపాలనలో ప్రజలందరి మీద మేము పూస్తామంటే సరిపోదు. నువ్వు మొదటి విద్యాశాఖ మంత్రి ఆయన రాజ్యాంగాన్ని 100కి 100 పాళ్ళు పాటించాడు తప్పనిచ్చి రాజ్యాంగాన్ని ఆదిత్యనాథ్ లాగా ఆయన ఏమి ఉల్లంఘించలేదు. ఇక్కడ ఆదిత్యనాథ్ యొక్క ప్రయత్నం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజల్ని హిందూ ముస్లింస్ పరంగా విభజించడం కోసం ఈ నాటకాలు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. వీరు ఏ మాత్రం అసలు హిందువులు కారు, వీళ్ళు మనువాదులు. ఈయన హిందువు అయి ఉన్నట్టయితే షాహీ స్నానానికి